లడ్డు కాంట్రవర్సీ ఒకటి, జనసేన ఎమ్మెల్యే మీద వచ్చిన ఎలిగేషన్స్ ఒకటి, అండ్ అంబటి రాంబాబు గారు అరెస్ట్ ఒకటి. ఈ మూడాట్లకి ఒక లింక్ ఉంది, ఏంటో చెప్పమంటారా? ఫస్ట్ లడ్డు కాంట్రవర్సీ. సిబిఐకి చార్ట్ రిలీజ్ చేసింది యానిమల్ ఫ్యాట్ లేదని. ఆ న్యూస్ చూసిన తర్వాత న్యాయమే గెలిచింది, ధర్మానికి 10 కాళ్ళు అని వైసీపీ నాయకులు అండ్ కార్యకర్తలు కూడా విర్రవీగిపోయారు. వైసీపీ వాళ్ళ గురించి మనకు తెలియదు ఏముందండి, వాళ్ళకి సగం సగం బ్రెయిన్లే. హెడ్డింగ్ చూసేసి మిగతా చదవకుండా వదిలేస్తారు. కానీ న్యూస్ ఛానల్ అలా కాదు కదా, హెడ్డింగ్ తో పాటు కూడా పారాగ్రాఫ్ చదివారు. సో దాంట్లో ఏముందంటే జంతువులు కొవ్వు కలవలేదని చెప్పారు. ఓకే, కానీ 2019 నుంచి 24 వరకు లడ్డూలో అసలు నెయ్యే వాడలేదని వీళ్ళు బహిరంగంగా న్యూస్ లో చెప్పేసి, ఈ లడ్డు కాంట్రవర్సీ మళ్ళీ వాళ్ళ మీదకి వస్తుందని గ్రహించి జనాల మైండ్ లోంచి ఈ టాపిక్ ని డైవర్ట్ చేయాలని రైల్వే కోడూరు జనసేన ఎమ్మెల్యే గారి మీదకి ఈ ఎలిగేషన్ స్టార్ట్ చేశారు, ఒక పతివ్రతను తీసుకెళ్లి. వీళ్ళిద్దరూ రిలేషన్ లో ఉన్నమాట నిజమే, కానీ ఈ పతివ్రతని మీడియా ముందుకు పంపించింది వైసీపీ వాళ్ళని తెలిసిపోయి, ఆ పతివ్రతని వైసీపీ వాళ్ళు పంపించారని నీకెలా తెలిసే? బోల్డ్ వీడియోస్ ఆడియోస్ లీక్ అయినాయండి, ఎన్నని చెప్తాం. ఇది కూడా మనమే చేసాంటారు బాబు అని తెలిసిపోయింది జనాలకి. సో టాపిక్ డైవర్ట్ చేయాలని అంబటి రాంబాబు గారిని బరిలోకి వదిలేరు అంతే. ప్రెసెంట్ న్యూస్ లో ట్రెండ్ ఏంటి? అంబటి రాంబాబు గారు అరెస్ట్. ఇప్పుడు మీకు అర్థమైందా ఎందుకు ఈ మూడాట్లకి లింకులు ఉన్నాయో? జగన్మోహన్ రెడ్డి గారు మీకు విషయం చెప్పనా, మీకు స్క్రిప్ట్ ఎవడైతే రాస్తున్నాడో, మీకు ఇటువంటి ఐడియాస్ ఎవడైతే ఇస్తున్నారో ముందు పీకి పడదొబ్బండి. ఎందుకంటే మిమ్మల్ని నిండా ముంచేసేది వాళ్ళిద్దరే. మీరు మీడియా ముందుకు వచ్చి మాట్లాడుతున్నప్పుడు నాకు డైలాగ్ గుర్తొస్తుంది సార్. ఒక చీటింగ్ చేస్తున్నామంటే ఎట్లుండాలా? బనీన్కి తెలియకుండా డ్రైయర్ లాగేయాలా?